Hi friends, this is Afsar and you are watching my YouTube channel Afsar Tech One. Today our topic is voices, active voice and passive voice. Students 10th class నుండి డిగ్రీ వరకు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతాయి. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వన్ కమ్ టు ద టాపిక్. దిస్ ఈజ్ వాయిస్. వాయిస్ అంటే ఏమిటి? యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. వాయిస్ ఒక వాక్యము కర్త ఒక పని చేశాడు అంటే రాముడు రావణాసుని చంపాడు. ఇందులో కర్త యాక్టివ్గా ఉంటాడు. నెక్స్ట్ రావణాసుడు రాముని చేత చంపబడ్డాడు. ఇది ప్యాసివ్ వాయిస్ అన్నమాట. ఇక్కడ ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ను మనము చేంజ్ చేసుకోవాలి. ఎలా? ఫస్ట్ చూడండి, ఒకటి యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ పర్ఫార్మ్ ద యాక్షన్. యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ యాక్షన్ చేస్తాడు. ఎగ్జాంపుల్, ఐ ఈట్ అ మ్యాంగో. ఇక్కడ ఐ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో సబ్జెక్ట్ యాక్షన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏమిటి? ప్యాసివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ రిసీవ్ ద యాక్షన్. ఎలా? చూడండి, ఇక్కడ a mango, you see, a mango is eaten by me. This is active voice and this is passive voice. Dear friends, first చూడండి, tenses, there are 12 sentences. There are 12 tenses. We can convert only 8 tenses. Present tense లో 4, past tense లో 4 అండ్ ఫ్యూచర్ టెన్స్ లో 4. అయితే టోటల్ టెన్స్ లో we can convert యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ ఓన్లీ 8. ఆ మిగతా 4 వాటిని మనము కన్వర్ట్ చేయలేము. అవేవి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చేయలేము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కన్వర్ట్ చేయలేము, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి 4 మనము యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయలేము. అయితే ఇక్కడ చూడండి, 8 మాత్రమే చేయగలం. నెక్స్ట్ ఒక పాయింట్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏమంటే, ఇక్కడ చూడండి, వీ క్యాన్ చేంజ్ ఓన్లీ 8 టెన్స్. వీ క్యాన్ చేంజ్ ఓన్లీ ట్రాన్సిటివ్ సెన్స్. వీ కెనాట్ చేంజ్ ఇంట్రాన్సిటివ్. అంటే కేవలము ట్రాన్సిటివ్ సెంటెన్స్ ను మాత్రమే యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ లో మనము కన్వర్ట్ చేయాలి. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అంటే ఐ యామ్ ఈటింగ్ అ మ్యాంగో అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కలిగినటువంటి వాక్యాలను ట్రాన్సిటివ్ అంటాం. అండ్ ఇంట్రాన్సిటివ్, ద గర్ల్ ఈజ్ ఈటింగ్, ఇందులో ఆబ్జెక్ట్ ఉండదు అనమాట. ఇక్కడ ఇలాంటి ఇంట్రాన్సిటివ్ వాటిని యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ కి మార్చలేము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వాయిస్ రూల్స్. ఇక్కడ చిన్న రూల్స్ మనం తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత ప్రతిసారి యాక్టివ్ వాయిస్ లోని వర్బ్ పాసివ్ వాయిస్ లో చేంజ్ చేసేటప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 లోకి మనం మార్చుకోవాలి. అలాగే హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అంటే am, is, are, was, were, be, been, being. ఇవి అందులో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ లో బై అనేది ఆబ్జెక్ట్ ముందుగా మనం రాయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. ఇప్పుడు టెన్స్ వారీగా మనము ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా 1 by 1 చూద్దాం. ఇక్కడ చూడండి, ముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్వశ్చన్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఇదే స్ట్రక్చర్. ఏముంటుంది క్వశ్చన్ లో? సబ్జెక్ట్, వర్బ్ 1, ఆబ్జెక్ట్ ఉంటుంది. దీన్ని ఆన్సర్ రాసే క్రమంలో దిస్ ఈజ్ పాసివ్ వాయిస్ అంటే ఆన్సర్ యొక్క స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హెచ్వి. హెచ్వి అంటే మై డియర్ స్టూడెంట్స్ హెల్పింగ్ వర్బ్. ఇందాక చెప్పాను మీకు ఈజ్, యామ్, ఆర్, వర్, వాజ్
ఇవి హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. ఇలా గో, వెంట్, గాన్. ఇక్కడ ఈట్, ఏట్, ఈటన్. ఈటన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. బై ప్లస్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ క్వశ్చన్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ ఆన్సర్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఎగ్జాంపుల్. ఐ ఈట్ అ మ్యాంగో. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపేర్ చేయండి. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ అని ఉంది, ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆన్సర్ ఎలా రావాలి? దీని ప్రకారమే రావాలి. చూద్దాం ఎలా. ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఆ మ్యాంగో. ఇక్కడ ఈజ్ రావాలన్నా ఆర్ రావాలన్నా ఇక్కడ కొద్దిగా గమనించండి. బిఫోర్ గోయింగ్ టు యూజ్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ అబ్జర్వ్ ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏంటో ఉంది, వెదర్ ఇది సింగులర్. ఇక్కడ చూడండి, ముందుగా ఇక్కడ హెల్పింగ్ వాడడమే చాలా కీలకం. హెల్పింగ్ వర్బ్ వాడడంలో యూజ్ చేయడంలో తప్పు జరిగితే ఆన్సర్ అంతా రాంగ్ అవుతుంది. ముందుగా ఈ ఆబ్జెక్ట్ అనేది సింగులరా లేక ప్లూరలా అని చూసుకోండి. మ్యాంగో అంటే సింగులర్. నెక్స్ట్ ఈట్ అనేది ఇది ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సింగులర్ లో ప్రెజెంట్ టెన్స్, సింగులర్ లో ప్రెజెంట్ టెన్స్. ఏం వాడాలి? ఇక్కడ ఈజ్ కానీ యామ్ కానీ వాడాలి. ఈజ్ ఇక్కడ ఆ మ్యాంగో ఈజ్. నెక్స్ట్ ఇది ఆ మ్యాంగో రాసాము, హెల్పింగ్ వర్బ్ రాసాము. ఇప్పుడు ఏం రాయాలి? V3 రాయాలి. ఈట్ యొక్క V3 ఏంటి? ఈటన్. నెక్స్ట్ ఏముంది? బై. నెక్స్ట్ సబ్జెక్ట్ ఐ బికమ్స్ మీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ అలా ఉంది. ఆ మ్యాంగో సేమ్ ఇది వస్తుంది, ఈజ్. ఈట్ యొక్క V3 ఈటన్. బై షీ బికమ్ హర్. ఐ మీ అవుతుంది, షీ హర్ అవుతుంది, హీ హిమ్ అవుతుంది, దే దెమ్, వి అస్ అవుతుంది, యు అండ్ యు అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ప్రెజెంట్ సింపుల్. సింపుల్ ప్రెజెంట్ తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్ లో మనము బీయింగ్ అనేది వాడతాం. ఎలా వాడతాం చూద్దాం. స్ట్రక్చర్, క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ అంటే యాక్టివ్ వాయిస్ లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్. నేను చెప్పాను హెల్పింగ్ వర్బ్ అంటే ఈజ్, యామ్, ఆర్, వర్ అని. ఇన్ఫార్మ్ అండ్ ఆబ్జెక్ట్. ఇన్ఫార్మ్ అంటే వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి వస్తే దాన్ని ఇన్ఫార్మ్ అంటాం. ఓకే, ఆన్సర్ ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ ప్లస్ హెచ్బి అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ బీయింగ్. ఇక్కడ ఎప్పుడైతే క్వశ్చన్ లో ఇన్ఫార్మ్ వస్తుందో మనం ఆన్సర్ లో బీయింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ V3 అంటే ఇక్కడ V1 యొక్క V3 రాస్తాము, బై ప్లస్ సబ్జెక్ట్ రాస్తాం. చూడండి, హీ ఈజ్ ఈటింగ్ అ మ్యాంగో. దిస్ ఇస్ ఏ క్వశ్చన్. ఆన్సర్ ఏం రావాలి? చూడండి, ఇక్కడ ఏముంది? ఆన్సర్ ఆబ్జెక్ట్ అంటే ఆ మ్యాంగో రాయాలి. ఆ మ్యాంగో. నెక్స్ట్ ఏముంది? హెల్పింగ్ వర్బ్ ఈజ్ రాస్తాం. దిస్ ఇస్ సింగులర్, ఈజ్. నెక్స్ట్ ఏముంది? బీయింగ్. కాబట్టి బీయింగ్ రావాలి. ఈట్ యొక్క V3 ఈటన్. బై రాయాలి. నెక్స్ట్ వన్ హీ బికమ్ హిమ్. దిస్ ఈస్ ద ఆన్సర్. సేమ్ క్వశ్చన్. దే ఆర్ ఈటింగ్ మ్యాంగోస్. నౌ ఆన్సర్ ద క్వశ్చన్. ఫస్ట్ మ్యాంగో. ఇక్కడ మ్యాంగోస్ అన్నాము అంటే మ్యాంగోస్ ప్లూరల్ అన్నమాట, బహువచనం. అండ్ సింగులర్ కాబట్టి మ్యాంగోస్ ఆర్. నెక్స్ట్ ఏం వాడాలి? బీయింగ్ వాడాలి. బీయింగ్. వర్బ్ యొక్క V3 ఈటన్ అండ్ బై. నెక్స్ట్ దే బికమ్ దెమ్. దిస్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్. వన్స్ అగైన్ చూడండి, ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ లో అంటే సింపుల్ ప్రెజెంట్ లో మనం బీయింగ్ యూజ్ చేయలేదు, ఇక్కడ బీయింగ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ లో ఇన్ఫార్మ్ వస్తుంది కాబట్టి ఆన్సర్ లో బీయింగ్ వాడతాం. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఈటింగ్ అ మ్యాంగో. అ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటన్ బై హిమ్. ఎప్పటికైనా క్వశ్చన్ కు ఆన్సర్ మీరు స్ట్రక్చర్ తో కంపేర్ చేసుకోవాలి, ఈజీగా మనకు అర్థమవుతుంది. దే ఆర్
ఈటింగ్ మ్యాంగోస్. ఇక్కడ చూడండి, మ్యాంగోస్ ఆర్ బీయింగ్ eaten by them. This is the present continuous. Now present perfect tense. My dear students, ఇక్కడ చూడండి, present perfect have, has plus been. ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకే, స్ట్రక్చర్ సేమ్. సబ్జెక్ట్ have or has, V3 object. Structure object plus have or has plus V3 verb 3 plus been plus by plus subject. ఇక్కడ మనకు ఒక చాలా మంచి విషయం ఏమంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో వర్బ్ క్వశ్చన్ లో V3 వస్తుంది. అంటే V3 అలాగే రాయొచ్చు అనమాట. ఇంతకుముందు ఏమైంది, V1 లో ఇన్ఫార్మ్ వచ్చేవి. ఇందులో అలా కాదు, వాడు ఇవ్వడమే V3 ఇస్తారు కాబట్టి మనం V3 లో రాస్తాం. నెక్స్ట్ చూడండి క్వశ్చన్. హీ హ్యాస్ ఈటన్ అ మ్యాంగో. ఇక్కడ ఆ మ్యాంగో అనేది ఆబ్జెక్ట్ హ్యాజ్ వాడాలి. ఇక్కడ మ్యాంగోకు హ్యావా అనే దీని గురించి ఎలా వాడాలంటే ఐ, యు, వి, దే ఆల్ ప్లూరల్ నౌన్స్, అంటే బహువచనంలో ఉండే పేర్లన్నీ దాని పక్కన హ్యావ్ వాడాలి. హ్యావ్ ఎప్పుడు వాడాలి? హీ, షీ, ఇట్ అండ్ ఆల్ సింగులర్ నౌన్స్. అంటే హీ, షీ, ఇట్ ఆల్ సింగులర్ నౌన్స్, అంటే ఏకవచనంలో ఉండే పేర్లు పక్కన హ్యావ్ వాడాలి. ఇక్కడ మ్యాంగో అనేది సింగులర్ నౌన్ కాబట్టి హ్యాజ్ యూజ్ చేస్తాం. హీ హ్యాజ్ పక్కన ఏం వాడాలి? బీన్, హ్యాస్ బీన్. V3 ఆగిచ్చాయి కాబట్టి V3 eaten by, he become him రాయాలి. నెక్స్ట్ we have eaten a mango. సేమ్ ఆ మ్యాంగో ఇక్కడ హ్యావ్ వాడాము, ఇక్కడ మనం హ్యావ్ వాడదు. ఇక్కడ బి కాబట్టి హ్యావ్ వచ్చింది, కానీ ఇక్కడ ఆ మ్యాంగో కాబట్టి ఏం రావాలి? హ్యాస్ రావాలి. ఏ మ్యాంగో హ్యాస్ బీన్ ఉంటే రాసాలి. బీన్ V3 సేమ్ రాయండి. బై we become us. Okay, my dear students, today we have completed 3: simple present, present continuous and present perfect. ఈ మూడు అంశాలను ఖచ్చితంగా మీరు చూడండి పూర్తిగా. ఏదైనా మీకు డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ ఇలా అంశం మీద మీకు చేయడం జరుగుతుంది. ఓకే.